నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించినటువంటి వివరాల్ని మనం చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి షెడ్యూల్ ని రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్షణం నుంచే ఎన్నికల నిబంధనలకు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ని ఈ రోజు రిలీజ్ చేశారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. దీంతో పాటుగా పోస్ట్ పోన్లు జరిగాయి. ఆ తర్వాత హైకోర్టుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీలతో పాటుగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ అయింది. తెలంగాణలో ఇప్పుడు అతిపెద్ద రాజకీయ పండుగగా ఇది ఉండబోతోంది. రాజకీయ సమరానికి ముహూర్తాన్ని ఖరారు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని విడుదల చేశారు. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తిస్థాయి షెడ్యూల్ ని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇవి 2 విడతల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తారు. అలాగే 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా షెడ్యూల్ ప్రకటించారు. ఇవి విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా జరగడానికి వచ్చినటువంటి ఎన్నికల షెడ్యూల్ ఇది. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉంటే 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ వచ్చింది. అక్టోబర్ 23, అక్టోబర్ 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8 తేదీల్లో 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ SEC తెలిపింది. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంటుంది అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించినటువంటి వివరాలను అయితే వెల్లడించారు. ఇక ఈ ఓటర్ల జాబితాకి సంబంధించినటువంటి వివరాలని కూడా నిన్ననే వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషను ఈరోజు అయితే విడుదలైంది. ఆదివారం సాయంత్రం స్టేట్ ఎలక్షన్ కమిషనర్కు స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్ల జాబితాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ అందజేశారు. రాష్ట్రంలో మొత్తం ఉన్నటువంటి జిల్లాల్లో అంటే 31 జిల్లాలో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి అర్బన్ మినహాయించి మిగతా అన్ని జిల్లాలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారుని అందజేశారు. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వ నుంచి కూడా స్థానిక సంస్థల నిర్వహణకు ముందుకెళ్ళాలి అనేది SECకి కన్సెంట్ చేరినట్టుగా అర్థమైంది. యాక్చువల్గా వీ కెన్ గో అహెడ్ విత్ ద ఎలక్షన్ అన్నట్టుగా ఒక కన్సెంట్, ఒక పర్మిషన్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ప్రభుత్వం నుంచి బీసీ రిజర్వేషన్ల ఖరారు జీవో, పంచాయతీరాజ్ శాఖ నుంచి స్థానిక సంస్థల్లో ఆయా స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు జాబితా, రాబోయే 15 నుంచి 18 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఆదేశాలు నిన్ననే అందాయి అనేటువంటి ఒక అతిపెద్ద చర్చ అధికార వర్గాల్లో సాగింది. ఈ పరిస్థితుల్లోనే ఈ రోజు ఉదయం ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఇక వెంటనే అంటే 2-3 రోజుల్లోనే అభ్యర్థుల నుంచి నామినేషన్లు కూడా స్వీకరిస్తారు అనేటువంటి ఒక సమాచారం ఉంది. సో ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఫేజ్ వైజ్ గానే జరుగుతున్నాయి. ఇక స్థానిక సంస్థల రిటర్నింగ్ అధికారులకు, ఎన్నికలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లకు కూడా శిక్షణ కార్యక్రమాలు ఉండబోతుంటాయి. దీనికి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ రిజర్వేషన్లకి సంబంధించినటువంటి జాబితా అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వచ్చింది. సో రిజర్వేషన్లని 42% బీసీలకి రిజర్వేషన్లని అమలు చేసిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థలకి ఎన్నికలకు వెళ్తాము అంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే వెల్లడిస్తూ వచ్చారు. ఒకవేళ కనుక రిజర్వేషన్లు జరగకపోతే, అది ముందుకు సాగకపోతే ఎన్నికలు అనేవి ఉండవు అనేటువంటి ప్రకటన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళింది. దీంతో అధికారులు, సిబ్బంది జిల్లాల వారీగా అందిన రిజర్వేషన్ల సమాచారాన్ని మొత్తంగా క్రోడీకరించారు. సో దీన్ని నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఒక షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి ఇమ్మీడియట్గా దానికి నోటిఫికేషన్ అనేది అందబోతోంది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక నగారా మోగింది. యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, దీని తర్వాత
ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటువంటి ఉత్కంఠ. ఒక రకంగా అయితే అక్కడ స్థానిక సంస్థలు అనేవి పార్టీలకి సంబంధం లేకుండా జరుగుతాయి అని చెప్పినప్పటికీ సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్ల ఎన్నికలు అన్ని పార్టీలు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తేదీలు అయితే అనౌన్స్ చేశాయి. సో రాణి కుమిదిని ఎన్నికల షెడ్యూల్ని రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగడానికి మొత్తం 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఇప్పుడు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. వీటిని ఫేజ్ వైజ్గా వీటిని అమలు చేయబోతున్నారు, ఎన్నికలు నిర్వహించబోతున్నారు. మొత్తంగా 12,733 గ్రామ పంచాయతీల్లో 1,12,288 వార్డులకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఓవరాల్గా ఓటర్ల జాబితాను కూడా రిలీజ్ చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 ఉంటే ఇందులో పురుషుల కంటే కూడా మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 81,65,894 ఉంటే మహిళా ఓటర్లు 85,36,770 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి మొదటి దశ ఎంపీటీసీ, జెడ్పీటీలకు సంబంధించి నోటిఫికేషన్ తేదీ అక్టోబర్ 9 ఉంటుంది. పోలింగ్ తేదీ అక్టోబర్ 23 ఉంటే కౌంటింగ్ నవంబర్ 11 ఉంటుంది. రెండో దశలో ఎంపీటీసీలు, జెడ్పీటీలకు సంబంధించి నోటిఫికేషన్ తేదీ అక్టోబర్ 13 ఉంటుంది. పోలింగ్ తేదీ అక్టోబర్ 27న, కౌంటింగ్ తేదీ నవంబర్ 11న. అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు 2 ఫేజుల్లో జరుగుతాయి, అక్టోబర్ 9, అక్టోబర్ 13. ఇక మూడవ దశలో గ్రామ పంచాయతీలు, వార్డులకు సంబంధించి జరుగుతాయి. ఇది 3 ఫేజుల్లో జరగబోతోంది. అక్టోబర్ 17, అక్టోబర్ 21, అక్టోబర్ 25న నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ అవుతాయి. ఇక మూడవ దశకు సంబంధించినటువంటి ఎన్నిక అనేది పోలింగ్ తేదీ అక్టోబర్ 31న ఉంటుంది. పోలింగ్ తేదీ రెండో ఫేజ్ అనేది నవంబర్ 4గా ఉంటుంది. ఆ తర్వాత మూడో ఫేజ్లో జరగబోయేటువంటి గ్రామ పంచాయతీలు, వార్డులకు సంబంధించి పోలింగ్ తేదీ నవంబర్ 8న ఉండబోతోంది. సో కౌంటింగ్ తేదీలు అనేవి ఎలక్షన్ జరిగిన రోజే కౌంటింగ్ అనేది కూడా ఉంటుంది అనే వివరాలని ప్రెస్ మీట్లో భాగంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని అయితే వెల్లడించారు. ఇప్పటి నుంచి తెలంగాణలో ఒక ఎన్నికలకు సంబంధించి ఒక రాజకీయమైనటువంటి సమరం మొదలు కాబోతోంది. పల్లెల్లో ఎవరు ఎటువైపు ఉన్నారు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారా, లేకపోతే అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లున్నాయా, లేకపోతే ఏ పార్టీలు ఎలా పుంజుకున్నాయి అనేది ఈ వివరాలని బట్టి తెలియబోతోంది. దీని తర్వాత ఇంకా కీలకమైనటువంటి జిహెచ్ఎంసీ, ఆ తర్వాత మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల మీద కూడా ఆసక్తి పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఇప్పుడు రిలీజ్ అయింది. ఇక వీటిపైనే ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ అనేది ఉండబోతుంది. పార్టీలు కూడా వీటి కోసమే ఎదురు చూస్తున్నాయి. ఆ తర్వాత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి ఆసక్తి, అంచనాలు కూడా అప్పుడే మొదలయ్యాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.